మా సొంతూరు విశాఖపురం. నేను సంజు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. సంజు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, కానీ వీడికి మాత్రం ఆ గర్వం లేదు. వాళ్ళ డాడీ మిలిటరీలో వర్క్ చేస్తారు, కానీ వీడికి మాత్రం అసలు చదువు వంటబట్టేదే కాదు. అలానే నేనేం క్లవర్ స్టూడెంట్ని కాదు, నేను అదే బ్యాచ్. ఎగ్జామ్స్ అయిపోయాక నేను వాడు వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా ప్రతి సంవత్సరం వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్తుండేవాళ్ళం. కానీ ఒక సంవత్సరం మాత్రం వాడు లవ్లో పడ్డానికి ఒక అమ్మాయి కారణమైంది. రే తీసుకో. తను బాగున్నావమ్మా? బాగున్నా అత్తయ్య. దా, ఏంటి ఇలా చిక్కిపోయావు? తను కాఫీ తాగుతావుగా? అత్తయ్య. అమ్మమ్మ నిన్నొచ్చేసా. అరే తను బేటీ వచ్చేసావా? ఇన్ని రోజులు గుర్తొచ్చిందా ఈ అమ్మమ్మ? నీ కూతురు ఎంత చెప్పినా వినలేదు. రేపు వెళ్ళు ఎల్లుండి వెళ్ళు అని. అది చూడు ఇంత లేట్ చేసిందో. అది ఎప్పుడు అంతే. సర్లే, నా బంగారం నన్ను చూడ్డానికి వచ్చింది. అవును, మీ ఇంటి పక్కన శ్రీదేవికి దెబ్బ తగిలిందంట కదా? అవును, స్కూటీ మీద నుంచి కింద పడ్డారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉందిలే. అవును, అప్పుడు ఎప్పుడో ఉదయమే బయలుదేరావు కదా, ఏంటి ఇంత లేట్ అయింది? నీ డ్రైవర్ రాజు ఉన్నాడు కదా, ఎంతో గొప్పగా పంపించావు కదా. తెలుసా, ఆయన ఎద్దుల బండితో సమానంగా వచ్చాడు. వాడి తప్పేం లేదు, నేనే చెప్పా నిదానంగా తీసుకొని రారా అని. సో స్వీట్ అమ్మమ్మ. సరే, నీ కాలు నొప్పులు ఎలా ఉన్నాయి? అలాగే ఉంది. పర్మనెంట్ గా నన్ను వీల్ చైర్కి సెట్ చేశారు. అయ్యో. సరే సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయిపో. సరే మమ్మా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.